దేనికోసం? శోధింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు వారిని అరణ్యంలోకి తీసుకెళ్తున్నాడు, ఆ శ్రమలు పెట్టడానికి. ఎందుకంటారు? ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజలు 40 సంవత్సరాల పాటు ఎక్కడ నడిచారు చెప్పండి? అరణ్యంలో నడిచారు. అరణ్యంలో 40 సంవత్సరాల పాటు నడిచారు. వాళ్ళు ఆ అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడికి నచ్చినట్టు బతికారా? అపవాది పెట్టే శోధనని జయించగలిగారా? ఇప్పుడు 40 రోజులు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఆ రోజు వాళ్ళు ఓడిపోయారు. ఈ రోజు వాళ్ళ తరపున గెలవడానికి వెళ్తున్నారు. ఆదాముని సాతాను పరీక్షించింది. ఆ సాతాను పెట్టిన పరీక్షలో ఏమయ్యాడు? సాతాను శోధిస్తే ఏమయ్యాడు? లొంగిపోయాడు కదా. ఇప్పుడు మొదటి ఆదాము లొంగిపోయాడు, కడపటి ఆదాము ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు అపవాది పెట్టే శోధనని జయించడానికి వెళ్తున్నారు. వాళ్ళు 40 సంవత్సరాల పాటు ఓడిపోయారు, వాళ్ళ తరపున గెలవడానికి వెళ్తున్నారు. రెండోది, మొదటి ఆదాము ఓడిపోయాడు, ఇప్పుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు గెలవడానికి వెళ్తున్నారు. అపవాది శోధనని ఎలా ఎదిరించాలో మనకు నేర్పించడానికి